గైస్ ముందుగానే ఎసరు పెట్టింది. ఈ ఎసరులో ఈ బొబ్బరి పప్పు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. గైస్ బొబ్బరి పప్పులో ఈ గోగు పువ్వు వేసి అమ్మ ఇలా పప్పుచారు చేస్తుంది. చింతపండు బదులు ఈ పువ్వు వేస్తుంది. ఈ పువ్వు కూడా పుల్ల పుల్లగా బాగుంటుంది. దీన్ని పచ్చడి కూడా నూరుకుంటారు. ఇంతకుముందు వీడియోలో మనం పచ్చడి వేసినాం, కావాలంటే ఒకసారి పోయి దాన్ని చూడండి. గోంగూర చెట్టు ముదిరినాక ఇట్లా కాయలు వేస్తుంటుంది, పూలు పూసి ఇట్లా కాయలు వేస్తుంది. ఈ కాయలలోనే లోపల గింజలు తయారవుతాయి. ఒక నిమిషం చూపెడతా. ఈ లేయర్ ఒలిచింది కదా అమ్మ, దీని లోపల గింజలు ఉంటాయి చూడండి. ఏ గింజలు, ఈ గింజలే మనకు గోంగూరనిస్తాయి, గోంగూర చెట్లు అవుతాయి. ఇదిగోండి, పచ్చి మీద ఉండి ఇట్లా అవపడుతున్నాయి కానీ ఎండినాక బ్లాక్ అయిపోతాయి. పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది పప్పుచారు ఈ కాయలు వేసి చేస్తే. పప్పుచారులకు పచ్చిమిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయలు కూడా మన చేనులో పండినాయి. అన్నీ మన చేనులో పండినాయి. పచ్చిమిరపకాయలు మన చేనులో పండినాయి, గోగు పువ్వు మన చేనులో పండింది, పప్పు కూడా మన చేనులో పండింది. ఎండుకారంకు బదులు ఈ పచ్చిమిరపకాయలు ఎత్తుంది. ఈ పచ్చిమిరపకాయలలో కొంచెం ఉప్పేసి కచ్చపచ్చ దంచి మంచిగా పప్పు ఉడుకుతున్నప్పుడు అల్ల ఎత్తుంది. ఇక పచ్చిమిరపకాయలు వేసుకొని చేస్తే మంచిగా ఉంటుంది పప్పు, మంచిగా పచ్చపచ్చగా మంచిగా అవపడుతుంది. కారం మంచిగా మెత్తగా నూరుకున్నాక ఈ గోగు పూలను వేసి ఆ పప్పులు వేసి వేసుకుంటే అయిపోతుంది. ఉడకలే ఇంకా గైస్, పప్పు అయితే మంచిగా మెత్త ఉడకాలి. కల్మాకదేనా పోయి గైస్, కల్మాకు కూడా మనకు ఫ్రెష్గా మంచిగా బాయికానే చెట్టు ఉన్నది. కల్మాకుని మంచిగా ఫ్రెష్గా తెంపుకొద్దాం పోయి. ఇదంతా మన మిర్చి తోట. ఇదివరంగా మనం పప్పులు వేసిన మిర్చీలు కూడా ఇక్కడ ఇళ్ళ పండినాయి. కల్మాకు చెట్టు అక్కడ ఉన్నది, తెంపుకొద్దాం పోయి. చూసి రాకెట్లు ఆకు ముదిరింది బాగా, కానీ మంచి వాసన వస్తుంది. ఇంకో ఇది మన బాగా చూసిర్రా, నీళ్ళు చూడండి ఎట్లున్నాయి, అవపడతానే మీకు. అవన్నీ నీళ్ళే. కొంచెం మంచి ఆకుని తెంపుకొని పోదాం. ఇది ఓకే, ఇలా మంచి మంచి ఆకు చూసి పప్పుచారులు వేసుకుంటే అయిపోతుంది. గైస్ ఎసరంతా అయితే గుంజుకపోయింది. ఉడికిందమ్మా, లైట్గా పలుకు మీద ఉందంట, లైట్గా కొంచెం పసుపు. ఇప్పుడు వేస్తావు అమ్మి. పచ్చిమిరపకాయలను మనం తెంపి పెట్టుకున్న గోగ్గాయ కూడా, గోగు పువ్వు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఇదంతా ఇక గోగు పువ్వు అంతా మెత్త ఉడకబెట్టాలి అమ్మ. మళ్ళీ ఉప్పు వేసినావు ఇలా, ఉప్పు కూడా మన పచ్చిమిరపకాయలు వేసింది కదా గైస్, మళ్ళీ ఉప్పు వేయని అవసరం లేదు. ఇక ఈ పప్పును ఆ పచ్చిమిరపకాయల పేస్ట్ను మంచిగా ఈ గోగు పువ్వును అంతా మెత్తగా ఉడికే వరకు ఉడకబెట్టాలి. ఇక కొంచెం లైట్గా వాటర్ పోసుకొని మంచిగా మెత్త ఉడికినాక పప్పు దువ్వతో ఇట్లా బరబర రుబ్బి తాలింపు పెట్టుకుంటే అయిపోతుంది. గైస్ పప్పు అయితే మంచిగా మెత్తగానే ఉడికింది. ఇప్పుడు పప్పు దువ్వ వేసి మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా అయిందమ్మా. సో కోడినే తిరుగుతాను. కోడి చూసిర్రా ఎన్ని పిల్లలున్నాయి? 5 6 పిల్లలున్నాయి. పిల్లల్ని వేసింది ఒక్కటే వేసుకొని తిరుగుతాను. ఇక పప్పు మంచిగా మెత్త ఉడికింది అనుకో, మంచి పేస్ట్ అవుతుంది. మనం వేసిన గోగు పువ్వు కూడా చూసిర్రా, అసలు అలా కలిసిపోయింది లేకుండా, మెత్తగా ఉడికిపోయింది. కొంచెం వాటరు, నెరీ గట్టిగా కాకుండా పులుసు పులుసు ఉండాలి కదా. బొబ్బరి పప్పు ఎమ్మటే ఉడుకుతుంది అమ్మ. కందిపప్పు అయితే కొంచెం టైం పడుతుంది, కానీ ఇది బొబ్బరి పప్పు అందుకే జల్దీ ఉడికింది. మనం ఎంత చిక్కగా కావాలంటే అంత చిక్కగా చేసుకోవచ్చు, ఎంత లూజ్గా కావాలంటే అంత లూజ్గా చేసుకోవచ్చు. పప్పుచారు అయితే మంచి టేస్ట్ ఉంటుంది. పప్పుచారు లవర్స్ ఎవరు ఉన్నారో కింద కామెంట్ చేయండి.
కొంచెం టేస్ట్ చేసి ఉప్పు ఇట్లా ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు వేసేసుకుంటే అయిపోతుంది. సరిపోయిందమ్మ ఉప్పు? గైస్ తాలింపుకు ఇక ఇంకో గిన్నె పెట్టుకున్నదమ్మ. తాలింపుకు ఒక పావు నూనె, ప్యూర్ పల్లి నూనె ఇది. గైస్ తాలింపుకు ఎండుమిర్చిను అల్లున్న గింజలు, అట్లనే కొంచెం జీలకర్ర, ఒక 4-5 ఎల్లిపాయలు, కలిమాకు చిటపట అంటాను. కలిమాకు వేయంగానే మంచి వాసన వస్తుంది. అట్లనే కొంచెం పసుపు. ఇక కొంచెం ఫ్రై కాగానే మనం రుబ్బి పెట్టుకున్న పప్పు ఉన్నది కదా, ఈ పప్పును తీసుకుపోయి అంతా ఇలా పోసుకోవాలి. ఇక ఇదంతా ఇక మనం బొబ్బరి పప్పును గోగుపు పప్పుచారు రెడీ అయిపోయింది. చూసిరా మంచి కలర్ఫుల్గా ఉన్నది. టేస్ట్ కూడా మస్తు ఉంటుంది. ఓకేనమ్మ? గంతే గైస్, పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఇక మంచిగా వేడి అన్నంలో ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది. చింతపండుకు బదులు గోగు పువ్వు వేసినాం, ఇదే కొంచెం వెరైటీ. ఇలా చూసిరా గైస్ మంచి కలర్ఫుల్గా ఉన్నది. తాలింపుకు పెట్టిన ఎండమిరపకాయలు కలిమాకు చూసిరా ఎట్లా పైన తేలింది మంచిగా, జీలకర్ర ఇట్లా అంతా. పప్పుకి ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేస్తుంది ఆమ్లెట్. పప్పులో ఆమ్లెట్ పెట్టుకొని తింటే మస్తు ఉంటుంది. మా అమ్మ ఏందో కానీ సెంటిమెంటో ఏమో కానీ ఈ పేనాన్ని అయితే మారతలేదు. ఎప్పటి నుంచో ఇళ్ళనే ఆమ్లెట్లు పోసుకొని తినడం అవుతుంది. అసలే మారదు ఈ పేనాన్ని, ఎందుకో మరి ఏం కథ. నూనె మంచిగా వేడి కావాలి, సుర్రున బొంగాలి అలా పోయంగానే ఆమ్లెట్. కారం మంచి గెలవలే. సైడ్కి ఆమ్లెట్లు చూస్తూ ఉంటే కడుపులో బేగులు గుర్రు ఉంటాను. సార్ ఇంకా పప్పుచారు చూడండి. కలిమాకు కావాలి మనకు. పప్పు మంచిగా జోరుగా కలుపుకుంటాను. ఆమ్లెట్ సుర్రమంటాను. మంచిగా బయటికి పోయి అట్లా కూర్చొని తిందాం. మీద పప్పు మంచి కలర్ఫుల్గా ఉంది కదా. పప్పు ఎప్పుడైనా ఇట్లా ఒత్తుకు కలుపుకోవాలి మంచిగా. గుర్తుపెట్టుకోర్రి, కలిమాకుని ఎప్పుడు పక్కకి వేయకుర్రి. మంచిగా ఆమ్లెట్ తీసుకొని పప్పులు ఇట్లా పెట్టి. చీర్స్ గైస్. ఏమన్నా టేస్ట్ ఉందా? పుల్లగా మస్తున్నది. మీ అమ్మ ఒక్కటి కొడుతుంది, మేకపిల్ల ఎక్కడ వచ్చింది, ఊరు కొడుతుంది ఇంటికి వచ్చి. అరే ఒర్రకి ఎందుకు కొడతాను బే? ఆమ్లెట్ కూడా మస్తు టేస్ట్ ఉన్నది. ఒర్రకే బాబు ఎందుకు కొడతాను? ఇట్లా నీకు ముద్ద పెడతారా? ఇట్లా ఎందుకు కొడతాను? పప్పు అయితే మస్తు టేస్ట్ ఉన్నది. ఇట్రా పాపం దీనికి దెబ్బ తాకింది, కుంటుతాను. ఏ బేగా ఇంకో మే చూడు, దాని తాళి లేదు, దాని దెబ్బ తాకింది, కొడతాను. గైస్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.